హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి 2 మూవీస్కి కంపారిజన్ అయితే చేస్తాను అనమాట. కంపారిజన్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఏ మాత్రం ఆలస్యం లేకుండా మనం కంపారిజన్ వీడియోలోకి అయితే వెళ్దామండి. ఏ మూవీస్ అంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఇది సైందబు అండ్ నా సామిరంగా, ఈ 2 మూవీస్కి అయితే కంపారిజన్ చేస్తున్నానండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. ఒకవేళ మనోభావాలు దెబ్బతింటే గానా నేనేం చేయలేను, మీ ఇష్టం అదేసి. ఇంకా ఫస్ట్ మూవీ ఏదంటే నేను సైందబ్ మూవీ గురించి అయితే తీసుకుంటాను అనమాట. సైందబ్ మూవీ వచ్చేసి ఒక డిఫరెంట్ లుక్తో అయితే కనిపించారు మనకి వెంకటేష్ గారు. మాత్రం నాకు ఈ లుక్ చాలా బాగా అనిపించింది అనమాట. ఆయన ఈ సినిమా ఓన్లీ అంత వైలెన్సే ఉందండి, చాలా అంటే చాలా ఎక్కువ వైలెన్స్ ఉందన్నమాట. ఫ్యామిలీ అయితే కొంచెం సేపు చూపిస్తారు. వాళ్ళ పాపకి ఏదో ఇంజెక్షన్ కావాలని ఆ ఇంజెక్షన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇందులో వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఏమంతా అనిపించలేదన్నమాట. ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ అయితే బాగా చేశారు. వాళ్ళు కూడా యాక్టింగ్ కానీ సపోర్టింగ్ కానీ చాలా బాగా చేశారు. ఇందులో మాత్రం 1 మ్యాన్ షో అని అయితే చెప్పచ్చు అనమాట. మన వెంకటేష్ గారిది అయితే వెంకటేష్ గారే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన చాలా చాలా నెలల తర్వాత ఏమో వచ్చినాడు. నిజంగానే చాలా బాగా చేశాడు ఈ మూవీ మాత్రం. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. డిఫరెంట్ లుక్తో అయితే ఉన్నాడు ఆయన. ఇంకా విలన్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే కానీ బీజిఎం అయితే అక్కడక్కడ నాకైతే నచ్చలేదు. ఓకే అని అయితే అనిపించింది. ఇందులో సాంగ్స్ కూడా ఏం పెద్దగా అనిపించలేదు నాకైతే ఓన్లీ వెంకటేష్ గారి కోసం అయితే చూడొచ్చు అనమాట. మూవీ ఒక డిఫరెంట్గా అనిపించింది. దీంతో మాత్రం స్టోరీ మనకు తెలిసినట్టే ఉంటుంది అనిపిస్తుంది అనమాట. ఒక ఫాదర్ సెంటిమెంట్ లాగా పాప సెంటిమెంట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఓవరాల్గా మూవీకి వచ్చేసేసరికి ఇట్స్ నైస్ మూవీ, గుడ్ అని చెప్పచ్చు. నాకైతే ఆ మాత్రం నచ్చింది మూవీ అయితే గుడ్ అంటే బాగలేదు అని చెప్పలేదు కానీ గుడ్ అండ్ నైస్ మూవీ నాకైతే నచ్చినది మాత్రం. ఇంకా నెక్స్ట్ నా సామిరంగాలోకి అయితే వెళ్ళామన్నమాట. నా సామిరంగాలో కూడా మనకి నాగార్జున గారు చాలా డిఫరెంట్ అయితే లుక్తో కనిపించారు. ఆయనకు మనము ఇయర్ పోతుంటే మనకి ఏజ్ పెరుగుతుంది కానీ ఆయనకు మాత్రం తగ్గుతూ వస్తుందండి. అంత యంగ్గా అయిపోతున్నాడు. మనకి కొన్ని చోట్ల అయితే నాగ చైతన్య గారు అయితే అనిపిస్తారు అనమాట. తక్కువ కొంచెం అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు నాగార్జున గారు మాత్రం. డిఫరెంట్ లుక్తో అయితే నాకు చాలా బాగా నచ్చారు నాగార్జున గారు మాత్రం. ఇంకా దీంట్లో అల్లరి నరేష్ గారిది ఏమంత లేదనమాట. జస్ట్ నార్మల్ క్యారెక్టర్స్ వాళ్ళది. రాజు తరుణుడు అన్నారు, వాళ్ళిద్దరిది నార్మల్ క్యారెక్టర్స్ అనమాట. ఈజ్ బ్రదర్ టైప్ అనమాట నాగార్జునకి. ఇంకా హీరోయిన్ వచ్చేసి అమిగోస్లో ఉండామన్నమాట. ఇషికా ఆమె కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. కొంచెం ఓల్డ్ టైప్గా అనిపిస్తుంది అనమాట మనకు మూవీ మాత్రం. ఎప్పుడో అనిపిస్తుంది మూవీ మాత్రం. ఇంకా ఇది ఎట్లా అంటే ఒక గుడికి జాతర చేసేటప్పుడు 2 ఊళ్ళ మధ్యలో జరపాలా లేదా అని కొట్లాటలు పెట్టుకుంటారు. అప్పుడుసారి జరగలే కాబట్టి వరదలు వచ్చినాయి అంటారనమాట. ప్రబల తీర్థం అని ఏదో ఆ ఊర్లో జరుగుతుంది అనమాట. ఈసారి ప్రబల తీర్థం తర్వాత ఎన్ని తలకాయలు తెగిపడి ఉంటాయో అని హీరోయిన్ అయితే ఒక డైలాగ్ వేస్తుంది. అది బాగా అనిపించింది అనమాట. ఇంకా అల్లరి నరేష్ గారికి ఒక హీరోయిన్ పెట్టారు, అది అవసరం లేదనిపించింది నాకైతే ఇంకా రాజు తరుణ్ గారి ఏం లేదు, జస్ట్ నార్మల్ క్యారెక్టర్. ఇంకా బీజిఎం ఓకే అనిపించింది నాకైతే. ఒకటైతే బాగా నచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అయితే ఈసారి పండగకి నా సమీరంగా అనే సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా మనకి నాగార్జున గారు అయితే ఫైటింగ్స్ మాత్రం మామూలుగా లేవండి. 2 ఊళ్ళ మధ్యలో గొడవ ఉంటుంది చూడండి, వైలెన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా బాగా ఫైటింగ్ అయితే చేశారు నాగార్జున గారు. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది నాకైతే నాకైతే ఒక సీన్ బాగా నచ్చుతుందండి. రౌడీలు ఒక గడ్డపార బాగా కాల్చి పంపితే సిగరెట్ అంటించుకుంటాడు కదా నాగార్జున గారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది ఆ సీన్ మాత్రం.
ఇందులో కూడా వావ్ అనే సీన్స్ ఏమి లేవన్నమాట. అంటే నార్మల్గా ఉంది మూవీ మాత్రం, నార్మల్గా డీసెంట్గా ఉంది అనమాట. మనకి నాగార్జున గారు కొంచెం రొమాంటిక్గా చేస్తే కొంచెం వల్గర్గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అలా వల్గర్గా ఏం లేదు. ఇట్స్ నైస్ అనిపించింది నాకైతే కానీ, చాలా బాగా నచ్చింది. వల్గర్గా ఏం లేదు, ఇది డీసెంట్గా అనిపించింది నాకైతే కానీ. ఇంకా హీరోయిన్ది ఏమంత లేదు, జస్ట్ నార్మల్ క్యారెక్టర్ ఆమెది. ఇంకా 2 మూవీస్కి పోల్చుకుంటే గాన నాకు ఎక్కువ ఏ మూవీ నచ్చిందంటే గాన ఇది నా సామిరంగం మూవీ నచ్చిందండి. దీంట్లో కొంచెం కథ ఉందన్నమాట, ఇందులో స్టోరీ ఉంది కానీ ఎక్కువ వైలెన్స్ అనిపించింది నాకైతే గాన. ఇందులో మాత్రం వైలెన్స్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో మాత్రం. అందుకు నాకు నా సామిరంగంగా నచ్చింది. సైంధవ్ అంటే నచ్చలేదు అని చెప్పలేదు, దానికి మించి కొంచెం ఉందన్నమాట అంతే. మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.